నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైకాపా నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా మాకు ఎవరిపైనా కక్ష ఉండదు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ను పట్టించుకోలేదు. రౌడీయిజం, గుండాయిజంతో భయపెట్టి వేధించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ముందుగా అల్లూరి సీతారామరాజు జయంతి 128వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన త్యాగ నిరతిని కొనియాడారు. ప్రకాశం పంతులు పేరు మీద ఏర్పడిన జిల్లాలో జలజీవన మిషన్ పథకం శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం. వెలుగొండ ప్రాజెక్టుకు 4000 కోట్లు కావాలి. జలజీవన మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం మాకు చెప్పింది. నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించిన విషయం కనుక నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించా. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని చెప్పాం. ప్రస్తుతం జలజీవన్ మిషన్ మొదటి విడత 1290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకమిదే. దాదాపు 10 లక్షలకు పైచిలకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని ప్రజలు హర్షధ్వానాల మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత పాలకులు లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నాం. వారి హయాంలో ఎలాంటి తాగునీటి పథకం చేపట్టలేదు. ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జలజీవన్ మిషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నాం. సకాలంలో నిధులు వస్తే 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తాం. నేను ప్రత్యేకించి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తా. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి. వైకాపా హయాంలో ఎక్కడా ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారు. ఆక్రమణకు గురైన ఆలయాల భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాం. వాటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ముకు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు, లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్, మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం. చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి, వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది.
గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? మేము ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు, ఆడపడుచులు, యువత, పెద్దలు, పిన్నలు, రైతాంగం, మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు. కేవలం మనం 151 సీట్లు ఇచ్చాం కాబట్టి, ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా, మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి చేస్తే ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని పర్యవేక్షిస్తాను. అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు, అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు. తరతరాలు లేచిపోతాయి, జాగ్రత్త. అంటే భూములు మిగిలితే మీరుండరు, తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం భూమి శాశ్వతం, మన శాశ్వతం కదా. అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడీ హద్దులు దాటేసింది. భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఖాళీ భూములు కానీ, ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లా వాలిపై ఆక్రమించారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం. ప్రకాశం జిల్లా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు, మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు.
కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో మంత్రి గొట్టిపాటి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కామేపల్లి గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అదే గ్రామంలో 43 లక్షలతో నిర్మించనున్న ఇంటింటికి మంచినీటి పథకానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 3 చక్రాల స్కూటీలను 7 దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై అధికారులు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు. బిల్లు మాత్రమే ఒక బిల్లు పడలేదండి. ఆ అమ్మాయికి నర్సింగ్ చదువుకుంటుంది, ఉద్యోగం అట్లా ఒకసారి నీ కాడికి వస్తే నువ్వు ఇస్తానన్నావు. చూద్దాం, ఉంటే గ్యారెంటీ చూద్దాం. పోస్ట్ పడాలి అన్ని అందరికి గవర్నమెంట్ లో రావమ్మా. ఎక్కడో చేస్తా ఉంటే వచ్చినప్పుడు ఒకప్పుడు డౌన్ అవుతా ఉంది. నీకు ఏదైనా ఆపరేషన్ ఉంటే చేసుకో. తెలియదు వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తారమ్మా ఇంట్లో. కట్టుకుంటారా ఇబ్బంది కానీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు రోడ్డు వాళ్ళు సరి చేయాలి. నూట 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పడిన నూతన పాలకవర్గం ఎంపీ మాగుంట, డాక్టర్ సీతారామయ్యలను ఘనంగా సన్మానించింది. ఇట్లా 5 ఫ్లోర్లు ఏంటంటే సార్, ఈ లెవెల్ వచ్చేసి 12 ఫీట్ అవుతుంది. మనం 10 చేస్తాం. తాను గత 30 ఏళ్ల నుండి ఇక్కడకు కొన్ని వందల సార్లు వచ్చానని, ఈ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని ఎంపీ మాగుంట అన్నారు. శాసనసభ్యులు దామచిల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యతో పాటు నగరంలోని ప్రముఖులతో కలిసి సివిఎన్ అభివృద్ధికి కృషి చేస్తామని మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దీనిని అభివృద్ధి చేసుకున్న తర్వాత సన్మానాలు చేసుకుంటే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ ఈదుపల్లి గురునాథం, వైస్ ప్రెసిడెంట్ ఆర్ నితిన్ రెడ్డి, కార్యదర్శి కె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి టి సాయి నవీన్, కోశాధికారి ఆరిగ ప్రతాప్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ చాలా పాతది, దాదాపు 135 సంవత్సరాలు ఇది స్థాపించి, పెద్దలందరూ కూడా ఈ క్లబ్కి మెంబర్స్గా ఉండి, ప్రెసిడెంట్స్గా ఉండి, సెక్రటరీగా ఉండి చాలా చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసిన ఒక మంచి స్థలం. 30 సంవత్సరాలుగా ఇక్కడికి రావటం అంటే కొన్ని వందల కార్యక్రమాలకి ఇక్కడ రావటం కూడా జరిగింది.
ఎప్పుడు చూసినా ఆనందమైన వాతావరణం. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కని ఎంటర్టైన్మెంట్. ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్లో కార్యక్రమం జరుగుతుంది, కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులు డ్యాన్స్ అయినా పాట కచేరీలు అయినా కూడా ఆనందంగా అద్భుతంగా కూడా జరిపిస్తారనే ఒక నమ్మకం అందరికి ఉండబట్టి వచ్చి పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ రావటం కూర్చోవటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. దీనిని అభివృద్ధి చేయాలనేది కలపల్లి సీతారామయ్య గారు, మన జనార్దన్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఆలోచన అట్లాగే ఉన్నది. ఇది ప్రెసిడెంట్ కొత్త కార్యక్రమం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం అన్నది అనుకోలేదు. ఆ ముందున్న కార్యవర్గ సభ్యులకి వారందరూ కూడా ఆ ఆలోచనలు రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆలోచన రాబట్టి అందరం కలిసి ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ని మనం అభివృద్ధిలో తీసుకొస్తాం. అందులో మాగుంట కుటుంబం పాత్ర కూడా ఉంటుంది. అన్నప్పుడు కూడా ఒకసారి మరలా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితోనూ, పిడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కావపల్లి సీతారామయ్య గారితోనూ, ఇంకా ప్రముఖులతో అందరినీ కూడా దీని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనిని ఏ విధంగా అమలు చేయాలి, ఒక అందమైన రూపు ఇవ్వాలి. దీనికి ఈ ఓపెన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా, అంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కార్యక్రమాలు, కాకపోయినా మనకు వర్షం అనేది దాదాపు 365 రోజుల్లో ఎక్కడో ఒక 56 రోజులు, అప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అనేది ఒక 5-6 ప్రోగ్రామ్స్ 10 ప్రోగ్రామ్స్, మిగతా అన్ని రోజులకి ఈ ఓపెన్ ఏరియా, ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అంటేనే ఒక ఆనందమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, కార్యవర్గం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సన్మానాలు చేసుకున్నాం. దీనిని ఈ రోజు అంటే ప్రత్యేకంగా అభివృద్ధిలో పాల్గొంచుకుంటా ఉన్నప్పుడు సన్మానం అనేది చేయకూడదు. మీరు కూడా, మేము కూడా చేయించుకోకూడదు. మేము కూడా అన్ని పద్ధతులుగా కూడా దీన్ని తయారు చేసిన తర్వాత సన్మానం చేసుకోవాలి. అది చాలా అవసరం ఉండేది. వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన సివిఎన్ రీడింగ్ రూమ్ కార్యవర్గ సభ్యులు గురుమూర్తి గారు, రాధాకృష్ణ, మన సన్మానం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 93వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శాసనసభలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కుతుందన్నారు. తన వాక్చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్న గొప్ప రాజకీయవేత్త రోసయ్య అని కొనియాడారు. బాపట్ల జిల్లాను రోసయ్య జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగర్లమూడి కోటేశ్వరరావు, బొడ్డు సతీష్, కైపు కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నో పదవుల్ని అధిరోహించినటువంటి మహనీయుడు, ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, వివిధ శాఖల మంత్రులుగా, ముఖ్యమంత్రుల వద్ద మరి పనిచేసినటువంటి మహానాయకుడు, నెహ్రూ గారితో మొదలుకొని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారితో కూడా మరి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తి, నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తి, 6 అనాల నిఖారసైనటువంటి తెలుగువాడైనటువంటి కొంజేటి రోసయ్య గారి 93వ జయంతిని ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంటా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయనకి గుర్తుగా ఆయన జన్మించినటువంటి బాపట్ల జిల్లాని కొంజేటి రోసయ్య జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆయన విగ్రహం చుట్టూన్నటువంటి ఫౌంటైన్ని కూల్చడం అనేది సమంజసం కాదు. మున్సిపల్ అధికారులు ప్రభుత్వ ఖర్చులతోటి ఆ ఫౌంటైన్ని, ఆకున్నటువంటి బేస్ మట్టాన్ని నిర్మించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను ఒక మహానాయకుడు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని తొలగిస్తాం లేకపోతే ఫౌంటైన్ తొలగిస్తాం అనేది సమంజసం కాదు. ఎందుకంటే పక్కపక్కనే అక్కడ మాగుండ్ర సుబ్బరామిరెడ్డి గారి విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, మూడో విగ్రహంగా మరి కొంజేటి రోసే గారి విగ్రహం ఉంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ కొంజేటి రోసే గారు ఇవాళ జయంతి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఆయన అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ఆయన గాలం వినిపించాడు. వన్స్ అపాయింట్ టైం నర్సరావుపేట పార్లమెంట్ మెంబర్గా కూడా ఆయన ఎలక్ట్ అయ్యి అక్కడ పార్లమెంట్లో కూడా ఆయన వినిపించాడు ఆయన గాలాన్ని. చాలా మేధాశక్తి కలవాడు. మన ఆర్థిక వ్యవస్థని ఒక లైన్లో పెట్టడానికి, ఘాట్లో పెట్టడానికి మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన విధేయుడు. అందువల్ల కొంజేటి రోసే గారు ఎప్పటికీ జ్ఞాపకంగా స్మృతి చేసుకోవాలని మనసారా కోరు. మార్కాపురం నియోజకవర్గం నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నరసింహాపురంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఎస్పీ ఆర్ దామోదర్ స్వాగతం పలికారు. వీరితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, ముత్తుమల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరక్షన్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కంది రవిశంకర్, ఇమ్మడి కాశీనాథ్, కూటమి ప్రజలు, ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు అని డిఆర్ఓ చినవోబులేసు అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమం నగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా మన్యం ప్రజలకు బాసటగా అనేక ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని డిఆర్ఓ అన్నారు. అతి చిన్న వయసులో బ్రిటిష్ వారి చేతుల్లో వీర మరణం పొందిన వీరుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను మన్యం ప్రజలు ముందుకు తీసుకువెళ్లడం ప్రజలందరూ కర్తవ్యం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎల్ వరలక్ష్మి, అరుణకుమారి, ఎం వీరబ్రహ్మచారి, గిరిజన నాయకులు పేరం సత్యం, సైదా నాయక్, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశ చరిత్రలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో మన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర ఉద్యమం కూడా ప్రముఖ పాత్ర వహించింది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు 1897వ సంవత్సరం జూలై నెల 4వ తారీఖున జన్మించారు. మరి ఇన్ని సంవత్సరాలకు గాను ఆయన పేరు మీదనే మన్యం పార్వతీపురం అనేటువంటి జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. 1919లో మహాత్మా గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. ఆ టైంలోనే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మన్య ప్రాంతం, అక్కడ గిరిజనులు పడుతున్నటువంటి పాటలు, వాళ్ళ యొక్క జీవన విధానంలో పడుతున్నటువంటి పాటలు, పన్నుల భారం చేత బ్రిటిష్ వాళ్ళు ఆనాటి గిరిజనులను
ఇబ్బంది పెట్టిన విధానం ఇవన్నీ చూసి చలించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి అడవిపై ఆధారపడి జీవిస్తూ ఉన్న గిరిజనులకు స్వతంత్ర జీవితాన్ని ప్రసాదించాలి అనేటువంటి లక్ష్యంతో తన జీవన విధానాన్ని కొనసాగించారు. జయంతి జరుపుకుంటున్నప్పుడు వారి యొక్క జనన విషయాలు అన్నింటినీ టీటీడబ్ల్యూఓ మేడం గారు వివరించారు. అలానే వారి యొక్క ఉద్దేశం కూడా తెలిసిందే కదా, బడుగు బలహీన వర్గాలు కాకుండా నెక్స్ట్ గిరిజన జాతిని క్షత్రియుడైనటువంటి అల్లూరి సీతారామరాజు మనని ఎక్కడ గిరిజన తెగల్లో బతుకుతూ కొండల్లో కోనల్లో ఉంటున్నటువంటి మనల్ని బయటికి తీసుకొని వచ్చి మనల్ని కూడా విద్యావంతులు చేయాలి, మనకు కూడా స్వతంత్రం రావాలి అనేటువంటి పోరాడినటువంటి గొప్ప మహనీయ వ్యక్తి అయినటువంటి అల్లూరి సీతారామరాజు. డెంగ్యూ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మలేరియా అధికారి ఎన్ మధుసూదన్ రావు అన్నారు. కరవదిలోని జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించి ప్రతి ఒక్కరూ డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు, మెష్లు ఉపయోగించాలని, కలుషితమైన నీటిని పరిశుభ్రం చేసుకుని తాగాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ నివారణ మాసోత్సవాలలో భాగంగా ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పివి రమణారావు, డాక్టర్లు సుందరప్రసాద్, చైతన్య, సంతోష్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. దోమ పుట్టకుండా ఉండాలి. దోమ అంతా కరెక్ట్. సూర్యాస్తమయం టైంలోనే దోమలు మీకు 6 నుంచి 7 మధ్యలో మస్కిటోస్ బాగా స్మార్ట్నెస్ ఎన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంప్లిమెంట్ చేయండి. దోమలు రాకుండా మనం అనుకుంటాం. మొక్కలు ఉంటాయి, బంతి, చామంతి, పుదీనా, కొత్తిమీర, ఈ మన చుట్టుపక్కల. సరే, ఒక చిన్న విషయం అడుగుతాను, చిన్న ప్రశ్న. నెక్స్ట్ వాడు మనిషి అంటే క్లాప్స్ అమ్మా, అందరు సపోర్ట్ పెట్టండి. ఎందుకంటే ఇంత దోమ ఇంత డేంజరస్ ఏంది. తర్వాత డేంజరస్ ప్రాణి ఏంటంటే ఈ బ్లాక్ మ్యాంబో అనే కుర్రోడు చెప్పాడు, వెరీ గ్రేట్. బ్లాక్ మ్యాంబో మన ఇండియాలో లేదు. అన్ని వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి సందర్భంగా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వంగవీటి మోహనరంగ జీవించిన కొద్ది కాలంలోనే ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం మరణించారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం కాపు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాలని కోరారు. కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు. కాపులను బీసీ జాబితాల్లో చేర్చి రిజర్వేషన్ అమలు చేస్తే ఆయన ఆశయాలు నెరవేరుతాయన్నారు. కాపు కళ్యాణ మండపం నుండి రామ్నగర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాపు సంఘం గౌరవ అధ్యక్షులు చాకిరి ధనుంజయ్, దొంతుల హరికిషోర్, దాసరి పిచ్చయ్య నాయుడు, సురేష్, పోతంశెట్టి దుర్గా, రామారావు, ప్రసన్న, నిర్మల, చెన్నకేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి. అక్కడే ఉంది.
జోహార్ వంగవీటి మోహన్ రంగా వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కేక్ కట్ చేస్తూ అలాగే కాపు కళ్యాణ మండపం నుంచి ర్యాలీగా బయలుదేరి రామ్నగర్ ఒకటో లైన్లో ఉన్నటువంటి రంగా గారి స్టాచ్యూ వద్ద పుష్పాలంకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాపులకి 5% అనే జీవో ఇచ్చారు. ఆ యొక్క 5% కాపులకు జీవోని ఎమ్మటే ఈ యొక్క ప్రభుత్వం కోట ప్రభుత్వం ఎమ్మటే దీన్ని అమలుపరచాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కాపు బీసీలో జాబితా చేరుస్తూ ఈ కాపులకి 5% జీవోని దాన్ని అమలుపరచాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఆయన మళ్ళా ఇక్కడే పుట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది రంగా గారు. మన అందరం కూడా ఆయన ఆశయాల్లో నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన ఏ కోరికలు ఏమి చేశాడో ప్రజలకి మనం కూడా ప్రజలకు మన అనే వాళ్ళకందరికి కూడా మనం సహాయంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఐకమత్యంగా అనురాగంతో ఆప్యాయతతో మంచితనంతో మనందరిని కూడా కలుపుకోవటానికి మనం ముందడుగు వేయాలి. ఇలాగే రంగాన్ని ఎప్పుడు కూడా మనమే కాదు అలిన దేశాల్లో కూడా రంగా పేరు తెలుసు అని మన తెలుగు రాష్ట్రాల్లో మన పక్కనే ఉన్న మన ఒంగోలు జిల్లా మంది విజయవాడకి ఆయన చేసిన త్యాగాలు కానివ్వండి ఈ రోజుకి మర్చిపోకుండా ఒక కాపు కమ్యూనిటీ అనే కాదు అన్ని కమ్యూనిటీలకు కూడా ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని 78 సంవత్సరాలైనా ఆయన ఇప్పుడే పుట్టినట్టుగా మనం భావించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం రుణపడి. భారత స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను కొప్పలు గ్రామంలోని బీవీఆర్ పాఠశాలలో నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మలయ శుభ్ర జ్యోత్స్న పులకితయామిని పుల్ల కుసుమిత సుమధుర శోభిని సుహాసిని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలన్నారు. అల్లూరి జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాట్రగడ్డ నాగేశ్వరరావు, విజువూరి అంజిరెడ్డి, కోనంకి చిరంజీవి, గంగాడ రామకృష్ణ, గట్టమనేని శ్రీనివాసరావు, నాగరాజు, వీరగంధం శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొప్పూరు గ్రామంలో బీవీఆర్ హై స్కూల్ నందు విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్లు, అట్టలు, జామెంట్రీలు, పెన్నులు సీతారామరాజు నాటక మండలి వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయబడింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాటక మండలి ఆర్గనైజర్ గారు అయినటువంటి కాట్రగడ్డ నాగేశ్వరరావు గారు వారి సహాయ సహకారాలను ఎంతగానో అందిస్తున్నారు. అదేవిధంగా మిగతా నాటక మండలిలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమం 3 సంవత్సరాల నుంచి విజయవంతం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 9
1897 సంవత్సరం జూలై 4వ తేదీన ఈరోజు జన్మదినంగా ఆ రోజు జన్మించారు. కాబట్టి ఆయనకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొత్తలో ఈ స్కూల్లో ఆయనకి జయంతి ఉత్సవం తరఫున కూడా పిల్లలందరూ కూడా బుక్స్, నోట్ బుక్స్, పెన్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము. కాబట్టి అల్లూరి సీతారామరాజుని అందరూ మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన మన శిరస్థాయిగా మన యొక్క గుండెల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రామ్నగర్లోని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మోహనరంగ చేసిన కృషి వెలకట్టలేనిదని జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, నరహరి సాంబయ్య, ఎన్ ప్రమీల, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. మన వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఆశయాలను కొనసాగించాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ పేద బడుగు బలహీన వర్గాలందరూ రంగా గారిని ఇప్పటికి 40 సంవత్సరాలైంది చనిపోయి ఈ రోజు కూడా జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నారంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో, ఆయన ఎంతమందికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడు బడుగు బలహీన వర్గాల వారికి. ఆయన ఆశయాల్ని మేము కొనసాగిస్తామని కాపు సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తూ, అలానే మన కాపుల్ని బీసీ జాబితాలో చేర్చాలని, మచిలీపట్నానికి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని మేము కాపు సంఘం తరఫున మేము రంగా గారి 78వ జయంతి సందర్భంగా కాపు సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక కాపులే కాకుండా ఇతర కుల మతాలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, గొప్ప నాయకుడు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన గుర్తుపెట్టుకొని ప్రతి వాడవాడలా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని స్టేట్లో కూడా ఆ నాయకుడిని స్మరించుకుంటూ కాపు సోదరులు, ఇతర కులాలు కూడా అందరినీ కూడా ఆయన ఆశయాలను కొనసాగించేదానికి అందరూ కూడా కంకమంతులై ముందు నడుస్తున్నారు. ఆయనకి గుర్తుండిపోయే విధంగా మచిలీపట్నానికి ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి కాపు సంఘం తరఫున బాలాజీరావుపేటలోని అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న విజయ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజు ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు. 9 రోజులు పూజలు అందుకున్న వారాహి అమ్మవారికి పూర్ణాహుతి జరిపించి నవరాత్రి మహోత్సవాలు ముగించారు. 9 రోజులుగా అమ్మవారిని 9 రూపాలుగా ఆరాధన చేసిన భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అర్చకులు జొన్నలగడ్డ వేదసాయి శర్మ, అంపేరాయిని శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ నిర్వాహకులు వేమ వెంకటస్వామి కార్యక్రమాలు పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డి న్యూస్ లో నేటి మాట. ఖాళీ చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పి బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.